యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. సుడిగుండాలే రాని, కష్టాలే రాని, తీరని నష్టాలే రాని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మన ధ్యానాంశము, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. మంచి కార్యము గూర్చి ఈ దినాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మన దేవుడు మంచి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా చెడ్డవారమైన మనలను మంచివారిగా చేసిన దేవుడు స్తుతి నొందదగిన వాడు. మంచి కార్యము గూర్చి దైవ గ్రంథమందు ఏ విధముగా ఎక్కడెక్కడ చెప్పబడినాయో మనం ధ్యానము చేసి మన విశ్వాసములో మనము బలము పొంది ప్రభు కొరకు గొప్ప కార్యములు, మంచి కార్యములు చేసేటువంటి సాధనములుగా మీరు, నేను, మనము ఉండాలని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లూకాసు వార్త 10:38 మార్త ఆయనను తన ఇంట చేర్చుకొనెను అనే మాట ఉన్నది. ఇంట చేర్చుకొనుట అనేది కూడా ఒక మంచి కార్యం. ఇక్కడ ఇల్లు అనేది ఆత్మీయ గృహము, లేదా మన యొక్క గృహము, లేదా మన యొక్క జీవితంలో ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుట, అది మంచి కార్యం. ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించుట అనేది చాలా మంచి కార్యం. ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా, అనగా రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా మనము ఏ కార్యము, అది మంచిదవచ్చు, మరి ఇంకే కార్యము కావచ్చు, కానీ అది దేవుడి దృష్టికి విలువైనది కాదు. అది నీకు నాకు ఆశీర్వాదం కాదు. అందువల్ల ఇంట చేర్చుకునుట, హృదయములోనికి ప్రభువుని మనము చేర్చుకోవాలి. అది మొదట ప్రభు మనల్ని బట్టి సంతోషించేటువంటి ఒక విషయం. అపోస్తల కార్యములు 16:15 మనం చూసినప్పుడు లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె తన ఇంటి వారు ప్రభు యొక్క నామములో విశ్వాసముంచి వారు బాప్టిజం తీసుకున్నారు. అయితే ఆమె దేవుని సేవకులకు ఒక విజ్ఞాపన చేసింది. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి. అవును, ఇంటికి ఆహ్వానిస్తుంది ఆమె. ప్రభువుని ఇంటికి ఆహ్వానించేటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. వేగుల వారు పాత నిబంధన కాలంలో రాహాబు అనే వేశ్యను దర్శించినప్పుడు వారిని ఆమె భద్రపరిచి మేడ మీద దాచి ఉంచినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో. అయితే యెరికో రాజు వారిని పట్టుకోవటానికి ఆమె ఇంటికి పంపించినప్పుడు తన దూతలను, వారు రావటం వాస్తవమే, కానీ వారెక్కడి నుండి వచ్చితారో, ఎక్కడికి వెళ్ళిపోయారో నేను ఎరుగను అని చెప్పింది. ఇప్పుడు అలా చేర్చుకుంది. ప్రభు కొరకు ఆమె వారిని చేర్చుకుంది. ఒకవేళ ఆమె చేర్చుకోకపోతే వారు ప్రమాదానికి గురయ్యేవారు. మరి దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగేవి. అందువల్ల చేర్చుకొనుట, ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి, ప్రభువుని మన ఇంటిలో చేర్చుకోవాలి, ప్రభు కొరకు మనము మంచి కార్యములు చేయాలి అని ధ్యానించినటువంటి విషయాలు బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభువుని నీవు హృదయంలో చేర్చుకున్నావా? ప్రశ్న. ప్రభువుని ఇంట్లో చేర్చుకుంటున్నావా? ప్రశ్న. అందువల్ల ప్రభువును మన ఇంటిలో చేర్చుకొని, హృదయంలో చేర్చుకొని ప్రభు కొరకు మంచి కార్యములు మనం తలపెడదాం. ప్రభు కొరకు ఉత్తమమైన కార్యము చేసిన స్త్రీ, మంచి కార్యం.
ప్రభువుని సంతోషపరచు ఉత్తమమైన కార్యము. లూకాసు వార్త 10:42 రాయబడి ఉంది ఏంటంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును. ఏది ఉత్తమము? ఉత్తమమైనది ఏది అంటే, ప్రభువు సంతోషకరమైనది ఏది అంటే, దేవుని వాక్యమును విధేయతతో ఆయన పాదముల యొద్ద ఎవరు నేర్చుకుంటారో అది ఉత్తమం. ఎందుకు? దేవుని వాక్యము మనల్ని మలిచేది, దిద్దేది, గుణపరిచేది, ఆశీర్వాదాలతో ముందుకు నడిపించేది. వాక్యమే మనల్ని కట్టేది, వాక్యమే మనల్ని బలపరిచేది. అందువల్ల ప్రభు దృష్టికి ఏది ఉత్తమము అంటే, ఆయన పాదముల యొద్ద వాక్యమును దీన మనస్సుతో నేర్చుకుంటా. ప్రియమైన సోదరి సోదరుడా, వాక్యాన్ని ఆ విధముగా దీన మనస్సుతో నీవు నేను నేర్చుకుంటే ఎంత ధన్యం. అది ఆయన దృష్టికి మంచి కార్యం. 3, ఉపచారము చేసిన స్త్రీ. యోహాను సువార్త 12:2 ఉన్న మాట ఏమంటే, మార్త ఉపచారము చేసెను. ఉపచారము అనగా సర్వింగ్, ప్రభుకి సేవ చేయుట. మరియ మార్తలు వారి ఇంటిలో ప్రభునకు విందు చేసిరి అని ఉన్నది. ఉపచారం. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు. ప్రభు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ భోంచేస్తారు? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమే ప్రభు కొరకు మనము సేవ చేసేవారిగా ఉండాలి, ప్రభుని ఆహ్వానించేవారిగా ఉండాలి, ప్రభు కొరకు పని చేసేటువంటి వారిగా ఉండాలి. మరియ మార్తలు ప్రభునకు విందు చేసిరి. షునేమీరాలు భక్తుడైనటువంటి ఎలీషాను తన ఇంటికి ఆహ్వానించి ఆయనకు భోజనము పెట్టి తన ఇంటి మీద ఒక గది నిర్మించి అందులో ఆయనకు పనికొచ్చేటువంటి పరికరాలన్నీ సిద్ధపరిచినట్లుగా దైవవాక్యంలో మనం చూస్తున్నాం. అందువల్ల ఉపచారం, సర్వింగ్. సారెపతు విధవరాలు ఏలియాకు పరిచర్య చేయటం ద్వారా ఆమె కరువు దినములన్నిటి నుండి కూడా ఆమె క్షేమాన్ని, సమృద్ధిని చూడగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపచారము చేసిన స్త్రీ. ప్రభు కొరకు నీవు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు? మంచి కార్యాలు చేస్తున్నావా? మరి ఒక విషయం ఏమంటే, ప్రభు కొరకు ప్రాణమైన లెక్క చేయని స్త్రీ. ఎస్తేరు గ్రంథాన్ని మనం చూచినప్పుడు 4:16 నేను నశించేదను అని ఉన్నది. అంటే ప్రాణాన్ని తెగించి నా ప్రభు కొరకు, నా ప్రజల కొరకు, నీ ప్రభు కొరకు నువ్వు ప్రాణాన్ని తెగించి ఏ పనైనా చేయగలవా? ప్రియమైన బిడ్డ, ఎంతవరకు ఏ పనైనా చేసావా? అపోస్తలులు ప్రాణాన్ని తెగించి సువార్తను ఆయా స్థలాలకు తీసుకువెళ్ళారు. కాబట్టి ఇది నీవు నేను ఏది సత్యమో, ఏది మాన్యమో, ఏది జీవమో మనం తెలుసుకోగలుగుతున్నాం. అకుల ప్రిస్కిల్లాల కొరకు పరిశుద్ధ పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నా ప్రాణము కొరకు వారి ప్రాణమైనా ఇవ్వటానికి తెగించిరి అనే మాట ఉన్నది దైవ గ్రంథములో. అందువల్ల నేను నశించేదను. ప్రాణము సహా లెక్క చేయనటువంటి స్త్రీ ఎస్తేరు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఎవరి కొరకు? దేవుని ప్రజల కొరకు. ప్రభు కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య కొరకు నీవే మంచి కార్యం చేస్తున్నావు, ఏ తెగింపు చేస్తున్నావు, ఏ త్యాగము చేస్తున్నావు? ప్రియమైన సోదరి సోదరుడా, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ప్రభు చేసిన ప్రశంస అది. ఆమె కొరకు ప్రభు ఇచ్చిన సాక్ష్యం అది. నీ కొరకు, నా కొరకు ఎలాంటి సాక్ష్యాన్ని ప్రభు ఇవ్వగలడు? 5, ప్రభు కొరకు ప్రయాసపడిన స్త్రీ. లూకాసు వార్త 2:36 నుండి మనము చూస్తున్నాము. ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి స్త్రీ ఎవరు? ఆషేరు గోత్రీకులారు పెనూయేలు కుమార్తె అన్నా అను ప్రవక్తి. కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరములు భర్తతో కాపురము చేసి ఆమె 84 సంవత్సరములు మందిరమును ప్రేమించి, మందిరమును విడువక, మందిరమునకు ఎలాంటి సేవలు అవసరమో, ఎలాంటి పరిచర్య అవసరమో మందిరము కొరకు అనగా, మందిరము అనగా సంఘము అనగా ఆయన శరీరం, ఆయన కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు ఏ సేవలు అవసరమో అలాంటి సేవలను తన జీవితంలో అందించినటువంటి స్త్రీ ఆ యొక్క అన్న. ప్రియులారా గమనించండి, ఆమె తన జీవితంలో అలాంటి కార్యాలు చేయటానికి ఎలాంటి ధనము, సంపద లేకుంటే పెద్ద పరపతి ఆమెకున్నది? విధవరాలయ్యుండి అని మాట ఉంది. దీనురాలు, భర్త లేడు, ఏ దారి లేదు, పోషకులు లేరు, సపోర్టర్స్ లేరు. కానీ ఆమె ప్రభు కొరకు మంచి కార్యము చేసినటువంటి స్త్రీ.
మందిరము కొరకు ప్రయాసపడిన స్త్రీ. నువ్వు అనుకుంటావు, నేను ఏ కార్యం చేయలేకపోతున్నానండి, ఎందుకంటే నాకు డబ్బు లేదు, నా దగ్గర నేను చదవని కాదు, నాకు జ్ఞానం లేదు అనుకోవచ్చు నువ్వు. వారు విద్య లేని పామరులు కానీ భూలోకాన్ని తలకిందు చేశారు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీ విద్యను బట్టి కాదు, నీ ఘనతను బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, నీ డబ్బును బట్టి కాదు, నీ స్టేటస్ని బట్టి కాదు, నీ పరపతను బట్టి కాదు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. నీవు ఒక గడ్డి పోసవు, నిరుత్తరుడవు, కానీ నువ్వు సమ్మతమైతే ఆయన కొరకు నేను మంచి కార్యము చేయాలి, ఆయన కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన సేవ కొరకు నేను ఏదైనా చిన్న పని చేయాలి అని నువ్వు ఆశ కలిగి ప్రభువుని అడిగితే, ప్రియమైన బిడ్డ, ఈ దినమే ప్రభువు నేను నిలబెడతాడు. ఆలోచన చేయి. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అనాథవు, దిక్కులేని దానవు, దిక్కులేని వాడవు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సమ్మతమైన ఆయన కొరకు నిలబడటానికి, సమ్మతమైన ఆయన కొరకు అడుగు వేయడానికి, సమ్మతమైన ఆయన కొరకు సాహస కార్యాలు చేయటానికి నేను నడిపించేవాడు మన ప్రభు, నేను బలపరిచేవాడు మన ప్రభు, నేను వాడుకునేవాడు మన ప్రభు. నన్ను వాడుకోమని ఎన్నడైనా వేడుకున్నావా ప్రియమైన బిడ్డ? అలాగైతే ప్రభు ఈ దినమే నేను వాడుకుంటాడు. ఎందుకు? పనికిరాని దానవు, పనికిరాని వాడవు, కానీ ఆయన మహిమ కొరకు మంచి కార్యములు చేసేటువంటి వ్యక్తిగా నేను వాడుకోబోతున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధపడగలవా? అడగగలవా? ప్రభువు నన్ను కూడా వాడుకోమని వేడుకోగలవా? అలాగైతే ఈ దినమే ప్రారంభమవుతుంది నీ జీవితానికి మలుపు. ఎవరు ఊహించని రీతిగా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు ఊహించని రీతిగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఎవరు ఊహించని రీతిగా ప్రభు నీ ద్వారా ఘనకార్యం చేస్తాడు. అదే ప్రభులో ఉన్న గొప్పతనం. యేసుని ఎందుకు నమ్మాలి? అంత గొప్ప దేవుడు కాబట్టి. మరి ఒక విషయం ఏమంటే, ఆమె అనేకులను ప్రభు దగ్గరకు నడిపించినది. సుకారని ఊరు, యాకోబు బావి, సమరయ స్త్రీ. యోహాను 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె హృదయము తెరవబడింది. ప్రభు సన్నిధిలో పాపస్థితిని ఒప్పుకున్నది. ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తాను అని ఒక నిశ్చయత కలిగింది. ఆ ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన నా ప్రభువుని వచ్చి చూడుడి అని చెప్పినప్పుడు ప్రియారా, ఆ గ్రామంలో అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. సాక్ష్యం, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుట మంచి కార్యం. రక్షణ పొందిన నీవు తక్షణమే ఆ కార్యము చేయాలని నీకు నిర్ణయం రావాలి. మనం గొప్ప చదువుకొని ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండవచ్చు. అందువల్ల ప్రభు కావలసింది నీ జ్ఞానము, నీ డిగ్రీ, నీ చదువు కాదు. ప్రేమైన బిడ్డ, ప్రభు నీ యందు కనికరపడి ఆయన ఏమి చేసినాడు అది నువ్వు చెప్పు. సాక్ష్యం. ఆ సాక్ష్యమే అనేకులను ప్రభు దగ్గర నడిపించింది. ప్రేమైన బిడ్డ, సాక్ష్యం, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుట, ప్రభు కొరకు అనేకులను దేవుని మందిరానికి నడిపించుట, ప్రభు కొరకు ఇతరులను ప్రభు దగ్గరకు మళ్లించుట మంచి కార్యం. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మంచి కార్యము చేసే వ్యక్తులు నువ్వున్నావా ప్రియమైన బిడ్డ? మనకు కలిగిన విలువైనది ప్రభువుకిచ్చుట మంచి కార్యం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాము. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఎంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మిక్కిలి విలువైనది ప్రభువునికి ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితంలో ఏది మిక్కిలి విలువైనది అని అనుకుంటున్నావు? విలువైనవి నువ్వు దాచుకుంటున్నావు, విలువలేని ప్రభువుకి ఇస్తున్నావు. ఒకరు ఎందుకు పనికిరైనటువంటి సోమరైనటువంటి తన బిడ్డను తీసుకొచ్చాయా, మా కుమారుని సేవలో పెట్టుకోండి అని ఒక తల్లి అడిగినట్లుగా ఒకరు చెప్పారు. అయితే అతను పనికిరాడు కాబట్టి ప్రభువుకు అప్పగిస్తున్నావు. పనికొచ్చేటువంటి బిడ్డలను నువ్వు దాచుకున్నావు. ఆహా, ఎంత విచారకరమో ప్రియమైన బిడ్డ. ప్రభువుకి ఇవ్వాల్సింది శ్రేష్టమైంది, ప్రభువుకి ఇవ్వాల్సింది విలువైంది. అంతే తప్ప విలువ లేనిది ప్రభువుకు అక్కర్లేదు. అందువల్ల ఆమె విలువైనది తీసుకొచ్చి ప్రభువుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములో 16-14లో చూస్తాము. ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది, లూదియా, దైవభక్తి గల స్త్రీ. ఆమె తొయితైర పట్టణస్థురాలు. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఓదా రంగు పొడిని అమ్మి వ్యాపారం చేస్తూ ఉన్నది.
అయితే వ్యాపారంలో చాలా లాభమును సంపాదించింది. ఆమె చాలా ఆస్తిపరురాలు. అయితే ప్రభు కొరకు ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వ్యాపార రీత్యా వెళ్ళినా, ఏ గ్రామాన్ని దర్శించినా ప్రభు కొరకు తన ధనమును వాడినట్లుగా చూస్తున్నాము. ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి. అందువల్ల నీకున్న విలువైన ధనాన్ని ప్రభు కొరకు వాడగలవా? ఆయన సేవ కొరకు వాడగలవా? ఆయన సువార్త కొరకు వాడగలవా? ఆయన పరిచర్యకు వాడగలవా? ప్రేమని బిడ్డ ఆలోచన చేయి. విలువైన వస్తువులు ఇచ్చుట ఒకటి, విలువైన ధనాన్ని ప్రభువుకి ఇచ్చుట, విలువైన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయుట. మదర్ తెరీసా తన విలువైనటువంటి సేవలను, తన విలువైన జీవితాన్ని ప్రభువుకు అర్పణ చేయటం ద్వారా ప్రభువుకి మహిమ తెచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. మదర్ తెరీసా 1910లో ఆగస్టు 27వ తారీఖున యుగోస్లేవియాలో పుట్టారు. స్కోప్జీ అనేటువంటి గ్రామంలో ఆల్బేనియా దంపతులకు ఆమె జన్మించారు. యుక్త వయస్సులోనే దేవుని సేవ వైపు మనసు మళ్లించింది. నిస్వార్థమైన సేవ, నిర్మలమైన ప్రేమ, ప్రభు కొరకై జీవితాన్ని త్యాగము చేసిన